Hello all, welcome to Trilinga Academy. Who is watching Trilinga Academy for the first time, please subscribe us to get the regular updates when we post the videos and also to serve you better. Today our topic is sources of the Indian Constitution. Sources of the Indian Constitution. So as we all know that the Constitution of India is borrowed from so many country constitutions. Okay, Constitution of India అనేది మన వాళ్ళు ఓన్గా రాయలేదు, బట్ మన కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ అందరూ చాలా కంట్రీ కాన్స్టిట్యూషన్ ని రిఫర్ చేసి ఫైనల్ గా మనకు ఒక డిఫరెంట్ కాన్స్టిట్యూషన్ అనేది ఫ్రేమ్ చేశారు. ఈవెన్ దో ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ బారోడ్ కాన్స్టిట్యూషన్, ఇట్ ఈస్ ద లెంథియెస్ట్ ఆర్ ఎల్స్ బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ ద లెంథియెస్ట్ రిటర్న్ డాక్యుమెంట్ ఇన్ ద వరల్డ్. సో మన కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా బారో వేరే చోట నుంచి మనం తెచ్చుకున్నప్పటికీ కూడా ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్ అనమాట, బిగ్గెస్ట్ ఆర్ లెంథియెస్ట్ రిటర్న్ కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. సో అందుకనే మనం ఎలిఫెంట్ని మనం సింబల్గా అడాప్ట్ చేసుకున్నాం అనమాట. ఎలిఫెంట్ని మనం ఎందుకు సింబల్గా అడాప్ట్ చేసుకున్నామంటే బికాస్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. మన కాన్స్టిట్యూషన్ యొక్క సైజు చాలా పెద్దది కాబట్టి మనం అందుకనే ఎలిఫెంట్ని సింబల్గా అడాప్ట్ చేసుకున్నాం. లెట్ us see what are the sources of the Indian Constitution. So what are the important features borrowed into the Constitution of India? ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి బారో చేసుకున్న ఇంపార్టెంట్ ఫీచర్స్ ఏ కంట్రీ నుంచి మనం బారో చేసుకున్నాం. ద ఫస్ట్ వన్ ఈజ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935. రిమెంబర్, యాక్చువల్లీ ఇది ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్ కాదు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 అనేది బ్రిటిష్ ఇండియా అంటే బ్రిటిష్ రూలింగ్ ఇండియా అనమాట. సో బ్రిటిషర్స్ మన ఇండియాని రూల్ చేస్తున్నప్పుడు 1935లో వాళ్ళు ఒక యాక్ట్ పాస్ చేశారు. సో అది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 అనమాట. ఇది ఏ కంట్రీ కాన్స్టిట్యూషన్ కాదు, ఓకే, మందే. బట్ బ్రిటిష్ రూలింగ్ ఇండియాలో బ్రిటిషర్స్ ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ కోసం పాస్ చేసిన వన్ ఆఫ్ ద యాక్ట్ అనమాట. సో ఈ యాక్ట్ నుంచి యాక్చువల్గా చెప్పాలంటే మనకు ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ ఈజ్ నథింగ్ బట్ ఈజ్ బారోడ్ ఫ్రమ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి. మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇక్కడ నుంచి కాపీ పేస్ట్ చేసినట్టుగా ఉంటుంది అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935. సో దీని నుంచి మనం ఏం బారో చేసుకున్నామంటే ఫెడరల్ స్ట్రక్చర్. ఫెడరల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్, ఎందుకంటే ఫెడరల్ అడాప్ట్ చేసుకున్న గవర్నమెంట్ ఫామ్ కంప్లీట్ ఫెడరలా కాదా? సో ఇది ఈజ్ ఇండియా ఈజ్ ఎ కంప్లీట్ ఫార్మ్ ఆఫ్ ఫెడరల్ గవర్నమెంట్ ఆర్ నాట్? సో కాదు, క్వాజీ ఫెడరల్ అంటాం. అందుకని క్వాజీ ఫెడరల్, ఇండియా ఈజ్ ఏ క్వాజీ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. సో మనది కంప్లీట్ ఫెడరల్ కాదనమాట. సో ఎందుకు కంప్లీట్ ఫెడరల్ కాదంటే మనం ఫెడరల్ గవర్నమెంట్ని అడాప్ట్ చేసుకున్నాము బికాస్ ఆఫ్ సెంట్రల్ పొసెస్ వెరీ స్ట్రాంగ్ పవర్స్ ఓవర్ ద స్టేట్స్. సెంట్రల్ గవర్నమెంట్కే ఎక్కువ పవర్స్ ఉన్నాయి అన్నమాట మన యాజ్ పర్ మన కాన్స్టిట్యూషన్ స్టేట్స్ మీద. అందుకనే చాలా స్టేట్స్ దే ఆర్ అగెనిస్ట్ ద సెంట్రల్ గవర్నమెంట్. లైక్ మీరు తమిళనాడు కానీ, వెస్ట్ బెంగాల్, అలానే కర్ణాటక, ఓకే, అండ్ సమ్ టైమ్ ఇన్ ద హైదరాబాద్ ఆల్సో. సో ఇలాంటి స్టేట్స్ చీఫ్ మినిస్టర్స్ ఎప్పుడు కూడా సెంట్రల్ మీద ఫైర్ అవుతూ ఉంటారు. సో ఎందుకంటే అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ స్ట్రాంగ్ సెంట్రల్, వీక్ ఫెడరల్. ఓకే, ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఆర్ ఎల్స్ ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ వీ అడాప్టెడ్ ఇన్ అవర్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ లైక్ ఏ స్ట్రాంగ్ సెంట్రల్, వీక్ ఫెడరల్ అనమాట. బట్ ఫెడరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం, బట్ ఇట్ ఈస్ ఏ క్వాజీ ఫెడరల్. సో ద ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ ఏ క్వాజీ ఫెడరల్ అనమాట. ఎందుకంటే స్టేట్స్కి అన్ని పవర్స్ లేవన్నమాట. సెంట్రల్ హ్యాండే ఎప్పుడు స్టేట్స్ పైన ఉంటుంది. ఓకే, సో దట్ ఈస్ రిమెంబర్ క్వాజీ ఫెడరల్. సో నెక్స్ట్ వన్, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి ఇంకొక బారో చేసుకున్న ఫీచర్ ఏంటంటే ఆఫీస్ ఆఫ్ గవర్నర్. సో ఆఫీస్ ఆఫ్ గవర్నర్, స్టేట్ గవర్నర్ ఉన్నారు కదా, సో ఈ గవర్నర్ అనే ఒక పొజిషన్ కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి బారో చేసుకున్నాం. నెక్స్ట్ వన్ ఈస్ జుడిషరీ, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ హియర్. జుడిషరీ, what kind of judiciary we borrowed from the government of India Act 1935? Government of India Act 1935 నుంచి ఎలాంటి ఫార్మ్ ఆఫ్ జుడిషియరీని మనం బారో చేసుకున్నామంటే ఇది వన్ ఆఫ్ ద క్వశ్చన్ వస్తుంది. ఎలాంటిదంటే ఇంటిగ్రేటెడ్ జుడిషియరీ బారో చేసుకున్నాం. ఇంటిగ్రేటెడ్, ప్లీజ్ రిమెంబర్ ఇంటిగ్రేటెడ్. సో ఇంటిగ్రేటెడ్ we borrowed integrated form of judiciary or else unified form of judiciary. ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ జుడిషియరీ బారో చేసుకోవడం అంటే ఏంటి? వాట్ ఈజ్ ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ జుడిషియరీ అంటే, సో దేర్ ఈజ్ ఓన్లీ వన్ హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఇన్ ఇండియా. సో హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఇన్ ఇండియా ఏంటంటే సుప్రీంకోర్టు. ద హైయెస్ట్ కోర్ట్ ఆఫ్ అపీల్ ఇన్ ఇండియా ఈ సుప్రీంకోర్ట్. బిలో దట్ ఏముంటాయి అంటే హైకోర్ట్స్ ఉంటాయి. హైకోర్ట్స్ కింద ఏముంటాయంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్, ఇంకా కొన్ని
సబార్డినేట్ కోర్ట్స్ ఉన్నాయి. దిస్ ఈజ్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. డిస్ట్రిక్ట్ కోర్ట్ నుంచి హైకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టు నుంచి లాస్ట్గా సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు. ఓకే, దట్ ఈస్ కాల్డ్ వాట్? ఇంటిగ్రేటెడ్. దాన్నే మనం ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటాం, లేకపోతే యూనిఫైడ్ జ్యుడిషియరీ సిస్టమ్ అంటాం. సో ఈ టైప్ ఆఫ్ జ్యుడిషియరీ సిస్టమ్ ఆల్రెడీ ఇండియాలో 1935లో బ్రిటిషర్స్ ఎస్టాబ్లిష్ చేశారనమాట. సో బై ఇనాక్టింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1935 ఆల్రెడీ బ్రిటిషర్స్ వర్ ఎస్టాబ్లిష్ ఫెడరల్ కోర్ట్స్ ఇన్ ఇండియా. ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935ని బ్రిటిషర్స్ ఇనాక్ట్ చేసి ఇండియాలో ఫస్ట్ టైం ఏం చేశారంటే ఫెడరల్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేశారనమాట. ఫెడరల్ కోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేశారు. సో ఈ ఫెడరల్ కోర్ట్సే సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాగా మనం చేంజ్ చేసాం. అందుకని సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియాని ఎస్టాబ్లిష్ అన్నాం అనమాట, ఒక ఫార్మేషన్ డేగా చెప్తాం. సో దిస్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. అదే మనం యూఎస్ఏలో చూసినట్లయితే యూఎస్ఏ ఈజ్ డిఫరెంట్ అనమాట. సో యూఎస్లో ఏంటంటే యూఎస్ఏ ఈజ్ నాట్ ఫాలోయింగ్ ద జ్యుడిషియరీ సిస్టమ్ ఆఫ్ యూఎస్ఏ ఈజ్ నాట్ లైక్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ సిస్టమ్. యూఎస్ఏ జ్యుడిషియరీ సిస్టమ్ ఇంటిగ్రేటెడ్ కాదు. అక్కడ ఫెడరల్ లాస్నేమో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ యూఎస్ఏ డీల్ చేస్తుంది. ఫెడరల్ కోర్ట్ ఆఫ్ యూఎస్ఏ అంటే ఏంటి? మన ఇండియాలో సుప్రీం కోర్ట్ లాగా యూఎస్ఏలో ఉన్న హైయెస్ట్ కోర్ట్ని వాళ్ళు ఏమంటారంటే ఫెడరల్ కోర్ట్ అంటారు. సో మిగతా ఏంటంటే స్టేట్స్ అనమాట, స్టేట్ లాస్. ఓకే, కానీ మన ఇండియాలో సుప్రీం కోర్ట్ వచ్చేసి సెంట్రల్ లాస్ని ఎన్ఫోర్స్ చేయొచ్చు, అలానే స్టేట్ లాస్ని కూడా ఎన్ఫోర్స్ చేయొచ్చు. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన లాస్ని ఎన్ఫోర్స్ చేయగలదు, అలానే స్టేట్ గవర్నమెంట్కి సంబంధించిన లాస్ కూడా ఎన్ఫోర్స్ చేయగలదు. కానీ యూఎస్ఏలో ఫెడరల్ కోర్ట్ ఆఫ్ యూఎస్ఏ అంటే ఇస్ నథింగ్ బట్ ఇండియాలో ఉన్న సుప్రీం కోర్ట్ లాగా అనమాట. కానీ ఫెడరల్ కోర్ట్ ఆఫ్ యూఎస్ఏ యూఎస్ఏలో ఉన్న స్టేట్ లాస్ని ఎన్ఫోర్స్ చేయలేదు. అందుకనే దాన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ జ్యుడిషియరీ సిస్టమ్ అని అనము. సో ఫెడరల్ లాస్ వచ్చేసి అంటే సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన లాస్ వచ్చేసి ఫెడరల్ కోర్ట్ డీల్ చేస్తుంది. స్టేట్ గవర్నమెంట్స్ సంబంధించిన ఎన్ఫోర్సెస్ వచ్చేసి స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఆ స్టేట్ గవర్నమెంట్ హైకోర్టు డీల్ చేస్తాయి అనమాట. సో ద ఫెడరల్ కోర్ట్ ఆఫ్ యూఎస్ఏ కెనాట్ ఎన్ఫోర్స్ ది స్టేట్ లాస్ అనమాట. స్టేట్ లాస్ని ఫెడరల్ కోర్ట్ ఆఫ్ యూఎస్ఏ ఎన్ఫోర్స్ చేయలేదు. సో అందుకని చెప్పేసి దీని ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ జ్యుడిషియరీ కాదని చెప్తాము. ఇండియాలో ఉన్న సుప్రీం కోర్ట్ మాత్రం సెంట్రల్ లాస్ని ఎన్ఫోర్స్ చేయగలదు, స్టేట్లో ఉన్న లాస్ని కూడా డీల్ చేయగలదు అనమాట. సో ఇక్కడ ఏంటంటే యూఎస్ఏలో ఎన్ని స్టేట్స్ ఉన్నాయి? 50 స్టేట్స్ ఉన్నాయి. 50 స్టేట్స్ టుగెదర్ ఫార్మ్డ్ యూఎస్ఏ, యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమెరికా కదా. సో ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్కి వాళ్ళకంటూ ఓన్ సుప్రీం కోర్ట్ ఉంటుంది అనమాట. సో ఈ స్టేట్స్ అన్నింటికి సంబంధించిన మ్యాటర్స్ అన్ని ఈ ఫెడరల్ కోర్ట్స్లో డీల్ చేస్తారు. కానీ యూఎస్లో ఉన్న ప్రతి స్టేట్కి వాళ్ళకంటూ ఒక ఓన్ సుప్రీం కోర్ట్ లాగా ఉంటుంది అనమాట. సో ఆ స్టేట్కి సంబంధించిన కేసెస్ అన్ని అక్కడికే వెళ్తాయి, అక్కడ నుంచి మళ్ళీ ఫెడరల్ కోర్టుకు వెళ్ళవన్నమాట. సో దట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద జ్యుడిషియరీ సిస్టమ్ ఆఫ్ యూఎస్ఏ అండ్ ఇండియా అనమాట. సో మనం ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి జ్యుడిషియరీ సిస్టమ్ ఆఫ్ గవర్నమెంట్ని ఇంటిగ్రేటెడ్ ఫార్మ్ ఆఫ్ జ్యుడిషియరీని బారో చేసుకున్నాం. సో నెక్స్ట్ వన్ వచ్చేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్. సో దాన్ని కూడా మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చేసి ఎమర్జెన్సీ ప్రొవిజన్స్. ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అంటే ఏంటి? సో ఎమర్జెన్సీ ఏంటంటే సో ఎప్పుడైనా ఇండియా వేరే కంట్రీతో వార్లో ఇన్వాల్వ్ అయినప్పుడు కానీ, లేకపోతే ఇండియాకి ఎప్పుడైనా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, టూ మచ్ ఫైనాన్షియల్ థ్రెట్ కానీ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కానీ, సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేస్తుందంటే అన్ని స్టేట్ గవర్నమెంట్స్ని రద్దు చేసేసి సో వాళ్ళే టోటల్ కంట్రీని హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. దాన్ని మనం ఏమంటామంటే ఎమర్జెన్సీ అంటున్నాం. సో ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ అని అంటున్నాం అనమాట. ఓకే, సో స్టేట్ గవర్నమెంట్స్ ఉన్నప్పటికీ కూడా సో మెజారిటీ ఆఫ్ ద డెసిషన్స్ అన్ని సెంట్రల్ గవర్నమెంటే తీసుకుంటుంది. దాన్ని మనం ఎమర్జెన్సీ అంటాం. నెక్స్ట్ క్లాస్లో మనం డీటెయిల్స్గా చూద్దాం ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ గురించి. సో ఇండియాలో ఎన్ని టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ ఉన్నాయంటే 3 టైప్స్ ఆఫ్ ఎమర్జెన్సీస్ అనమాట. సో ఒకటి వచ్చేసి నేషనల్ ఎమర్జెన్సీ అంటాము, ఇంకోటి వచ్చేసి స్టేట్ ఎమర్జెన్సీ అంటాం. ఫేమస్గా మనందరికీ తెలిసింది ఏంటంటే ప్రెసిడెంట్ రూల్ అంటాం, దాన్ని స్టేట్ ఎమర్జెన్సీ అంటాం. ఇంకో థర్డ్ టైప్ ఆఫ్ ఎమర్జెన్సీ వచ్చేసి ఫైనాన్షియల్ ఎమర్జెన్సీ అనమాట. సో ఈ ఎమర్జెన్సీ ప్రొవిజన్స్ని మనం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1935 నుంచి తీసుకున్నాం. సో ఫైనల్గా అడ్మినిస్ట్రేటివ్ డీటెయిల్స్ని కూడా ఈ యాక్ట్ నుంచే తీసుకున్నాం. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆఫ్ 1934. వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ ఫీచర్స్ వీ బారోడ్ ఫ్రమ్ దేర్. ఓకే, నెక్స్ట్ వన్ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్. సో ఈ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లోకి ఏమేమి తీసుకున్నాం? పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని తీసుకున్నాం. యాక్చువల్గా ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ మెంబర్స్ ఫస్ట్ వాళ్ళు కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు ఒక క్వశ్చన్ అరైజ్ అయిందనమాట. ఆ క్వశ్చన్ ఏంటంటే ఎలాంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇండియాలో పెట్టాలి అని. వెదర్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా, మనకి డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉన్నాయి. అవేంటంటే ప్రెసిడెన్షియల్ అనమాట.
ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ లైక్ యుఎస్ఏ. ఓకే, అదే కదా. మోనార్కీ, మోనార్క్ ఫార్మ్ అంటే కింగ్స్ అనమాట, కింగ్డమ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ లైక్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఉంది కదా, సో దుబాయ్. సో ఇలాంటి కంట్రీస్ మోనార్క్ అలాంటి. సో ఇలాంటి ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా, లేకపోతే మోనార్కియల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా, లేకపోతే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంటా. సో మనం సింపుల్గా ఏం చేసామంటే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ బారో చేసుకున్నాం. కానీ బ్రిటిష్ కాన్స్టిట్యూషన్కి మన కాన్స్టిట్యూషన్కి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో ఏంటి డిఫరెన్స్ అంటే, యాక్చువల్గా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కింద ప్రైమ్ మినిస్టర్, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. సో దీన్ని మనం పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అని చెప్తున్నాం. కానీ యాక్చువల్గా బ్రిటిష్లో ఏంటంటే క్వీన్ ఉంటుంది. ఓకే, ఈ ప్రెసిడెంట్ ప్లేస్లో ఎవరు ఉంటారు? క్వీన్ ఉంటుంది అనమాట. క్వీన్ కింద ఎవరు ఉంటారంటే పార్లమెంటరీ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ ద ఓన్లీ డిఫరెంట్ అనమాట. సో ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్లో బారో చేసుకొని ఈ క్వీన్ని ప్రెసిడెంట్తో రీప్లేస్ చేసామన్నమాట. సో దట్ ఈస్ అబౌట్ ది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. నెక్స్ట్ రూల్ ఆఫ్ లా. ఇండియాలో రూల్ ఆఫ్ లా అనేది ఎలా ఉండాలనేది కూడా బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి లెజిస్లేటివ్ ప్రొసీజర్. లెజిస్లేటివ్ అంటే ఏంటి? ఈ టర్మ్ చాలా ఇంపార్టెంట్. ఇవి తెలిస్తే ఈజీగా పాలిటీ అర్థమైపోతుంది. లెజిస్లేటివ్ అంటే లా మేకింగ్ బాడీ. లా మేకింగ్ ఎవరైతే ఈ కంట్రీ అడ్మినిస్ట్రేషన్ కోసం ఫ్రీక్వెంట్గా ఎలా అడ్మినిస్ట్రేట్ చేయాలని లాస్ ఎవరు చేస్తున్నారు? పార్లమెంట్ చేస్తుంది, లేకపోతే స్టేట్ చేస్తుంది. ఆ రెండింటిని మనం లెజిస్లేటివ్ ప్రొసీజర్ అంటాం, లెజిస్లేటివ్ బాడీస్ అంటాం. సో అది సింగిల్ సిటిజన్షిప్ అనమాట. సో బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇది వెరీ ఇంపార్టెంట్, సింగిల్ సిటిజన్షిప్ అనేది మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. సో కొన్ని కంట్రీస్లో 2 సిటిజన్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ఏలో ఉందనుకోండి, యూఎస్ఏ సిటిజన్ ఉంటాడు, మళ్ళీ ఈచ్ స్టేట్కి మళ్ళీ సిటిజన్షిప్ ఉంటుంది వాళ్ళకి. సో యూఎస్ఏ సిటిజన్స్కి 2 సిటిజన్షిప్స్ ఉంటాయి. కానీ ఇండియాలో వచ్చేసి సింగిల్ సిటిజన్షిప్ అనమాట. ఇండియాలో మనకు వచ్చేసి సింగిల్ సిటిజన్షిప్. సో యు ఆర్ సిటిజన్ ఆఫ్ ఇండియా, నాట్ సిటిజన్ ఆఫ్ తెలంగాణ, సిటిజన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, సిటిజన్ ఆఫ్ తమిళనాడు అలా చెప్పమన్నమాట. రెసిడెంట్ అని చెప్తాం. రెసిడెంట్ ఆఫ్ తెలంగాణ, రెసిడెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు ఎక్కడ ఉంటే అక్కడ. సో సిటిజన్ వచ్చేసి ఇండియన్ సిటిజన్ అనమాట. సో సింగిల్ సిటిజన్షిప్ని మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం. క్యాబినెట్ సిస్టమ్. క్యాబినెట్ సిస్టమ్ అని తెలుసు కదా, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉంటారు. ఈ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్లో కొంతమందిని క్యాబినెట్ మినిస్టర్స్ అంటాం. These cabinet ministers are the highest ranked people, highest decision taking body in the Parliament of India. వాళ్ళని cabinet ministers అంటాం. ఓకే, అండ్ ప్రిరాగేటివ్ రైట్స్ అంటే ఎవరే కొంతమంది మాత్రమే ఇష్యూ చేయగలరని అర్థం అనమాట. ప్రిరాగేటివ్ రైట్స్ ఏంటంటే, యాజ్ పర్ ఆర్టికల్ 32 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కెన్ ఇష్యూ 5 types of writs: హెబియస్ కార్పస్, మ్యాండమస్, సెర్షోరరీ, కో వారెంటో. సో ఇలాంటన్నిటిని మనం ప్రిరాగేటివ్ రైట్స్ అంటాం. పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డిస్కస్ చేసుకున్నప్పుడు ఈ రైట్స్ గురించి మాట్లాడదాం, రిట్స్ గురించి మాట్లాడదాం. సో ప్రిరాగేటివ్ రిట్స్ అనేవి కూడా మనం బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం అనమాట. ఎందుకంటే ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ అ గార్డియన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్. ఫండమెంటల్ రైట్స్ అంటే ఏంటి? మనకిచ్చిన రైట్స్ అనమాట. సో ఇండియన్ సిటిజన్ కంప్లీట్లీ ఎంజాయ్ దీస్ ఫండమెంటల్ రైట్స్ అనమాట. ఎందుకంటే ఈ ఫండమెంటల్ రైట్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కనుక సిటిజన్స్ని ఎక్కువ రిస్ట్రిక్ట్ చేస్తుంది అనుకోండి, సో అది మనకి చాలా ఇన్కన్వీనియన్స్గా లేకపోతే మనకి చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. అందుకనే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సిటిజన్స్ని ఏం చేయాలంటే రక్షించడం కోసం, అంటే సిటిజన్స్ని ఎక్స్ట్రాడినరీ అంటే వెరీ స్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి సేవ్ చేయడం కోసం ఈ ఫండమెంటల్ రైట్స్ అనేవి సిటిజన్స్కి ఇవ్వడం జరిగింది. సో వాటిని ఎప్పుడు ప్రొటెక్ట్ చేస్తూ అంటే ఎప్పుడు ప్రిజర్వ్ చేస్తూ ఉండటం కోసం సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అనేది యాజ్ పర్ ఆర్టికల్ 32 కొన్ని పవర్స్ ఉన్నాయి అన్నమాట ఈ ఫండమెంటల్ రైట్స్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. దాన్నే ప్రిరాగేటివ్ రిట్స్ అంటాం మనం, ప్రిరాగేటివ్ రిట్స్. నెక్స్ట్ వన్ వచ్చేసి పార్లమెంట్ ప్రివిలేజెస్ అండ్ బైకామరలిజం. పార్లమెంట్ ప్రివిలేజెస్ అంటే పార్లమెంట్ కంటూ కొన్ని గౌరవ మర్యాదలు ఉంటాయి అన్నమాట. సో పార్లమెంట్ మెంబర్స్కి కానీ, అలానే పార్లమెంట్లో ఉన్న పార్లమెంట్ ప్రివిలేజెస్ అంటే పార్లమెంట్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ హౌస్లో ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఫాలో అవ్వాలి, ఇలాంటివన్నీ ఉంటాయి. దాటిని మనం పార్లమెంటరీ ప్రివిలేజెస్ అంటాం అనమాట. సో ఎవరైనా హౌస్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ ఇష్టం వచ్చినట్టు చేస్తే హౌస్ నుంచి పంపించేస్తారు. అలాంటి బ్రీచ్ ఆఫ్, అప్పుడు ఏమంటారంటే దాన్ని బ్రీచ్ ఆఫ్ ప్రివిలేజెస్ అంటారనమాట. దట్ ఈస్ పార్లమెంటరీ ప్రివిలేజెస్. సో వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ హియర్ బైకామరలిజం. సో బైకామరల్ అంటే 2 houses అనమాట. సో బైకామరలిజం అంటే ఏంటంటే 2 houses. మనం పార్లమెంట్ ఆఫ్ ఇండియా చూస్తే లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. సో దాన్నే బైకామరలిజం అంటారు, బైకామరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటాం.
సో కొన్ని స్టేట్స్లో కూడా బైకామరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఇండియాలో ఎన్ని స్టేట్స్లో బైకామరల్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఉన్నాయంటే సెంట్రల్లో లాగే అంటే పార్లమెంట్లో లాగే స్టేట్స్లో కూడా లోయర్ హౌస్ ఉంటుంది, అప్పర్ హౌస్ ఉంటుంది అనమాట. సో స్టేట్స్లో అయితే లోయర్ హౌస్ని ఏమంటాం, స్టేట్స్లో లోయర్ హౌస్కి ఎవరైనా అవుతాయి, ఎమ్మెల్యేస్ వెళ్తారు. ఓకే, స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అంటాం ఎమ్మెల్యేస్ వెళ్ళేది. సో అదే అప్పర్ హౌస్ అని కౌన్సిల్ అంటాం అనమాట, కౌన్సిల్. వీళ్ళని ఏమంటాం, ఎమ్మెల్సీస్ అంటాం అనమాట. సో దట్ ఈస్ ఇలాంటి ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ని ఏమంటామంటే బైకామరలిజం. సో పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో కూడా లోక్సభ ఉంటుంది, రాజ్యసభ ఉంటుంది. రాజ్యసభ వచ్చేసి అప్పర్ హౌస్, లోక్సభ వచ్చేసి లోయర్ హౌస్ అనమాట. ఓకే, సో దట్ ఈస్ ద బైకామరలిజం. సో థర్డ్ వన్, సో థర్డ్ కంట్రీ ఏంటంటే యుఎస్ కాన్స్టిట్యూషన్. యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి మనం ఏమేమి బారో చేస్తున్నాం అంటే వెరీ ఇంపార్టెంట్ థింగ్ యూ హ్యావ్ టు రిమెంబర్ ఆల్వేస్. సో ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాల్సిందే, ఫండమెంటల్ రైట్స్ అనేవి యూఎస్ఏ నుంచి తీసుకున్నాం. పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద ఫండమెంటల్ రైట్స్. పార్ట్ 3 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫండమెంటల్ రైట్స్ గురించి డీల్ చేస్తుంది. సో ఫ్రమ్ ఆర్టికల్ రైట్స్ అనమాట. సో ఈ ఫండమెంటల్ రైట్స్ యుఎస్ కాన్స్టిట్యూషన్లో ఏమంటారంటే బిల్ ఆఫ్ రైట్స్ అంటారు. అక్కడ ఏమంటారంటే బిల్ ఆఫ్ రైట్స్ ఆఫ్ ది యుఎస్ఏ సిటిజన్స్. యుఎస్ఏ సిటిజన్స్కి యుఎస్ కాన్స్టిట్యూషన్ ఇచ్చిన కొన్ని రైట్స్ అనమాట, దాన్ని బిల్ ఆఫ్ రైట్స్ అంటారు. ఇండియాలో వాటిని ఫండమెంటల్ రైట్స్ అంటున్నాం అనమాట. సో ఈ రైట్స్ ఏంటంటే మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా కొన్ని రైట్స్ సిటిజన్స్కి కొన్ని రైట్స్ ఇచ్చింది ఎంజాయ్ చేయడానికి. సో ఈ రైట్స్ని సెంట్రల్ గవర్నమెంట్ కూడా వైలేట్ చేయలేదన్నమాట. ఫండమెంటల్ రైట్స్ అనేవి సెంట్రల్ గవర్నమెంట్ కూడా వైలేట్ చేయలేదు, చేయకూడదు కూడా. అలా వైలేట్ చేస్తే కనుక సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఈజ్ ద గార్డియన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా అక్కడ వాచ్ చేస్తూ ఉంటుంది, అది యాక్షన్ తీసుకుంటుంది అనమాట. ఓకే, ఎందుకంటే గవర్నమెంట్ అడ్మినిస్ట్రేషన్ చేసే టైంలో మేబీ సిటిజన్స్ మీద ఎక్కువగా ఓవర్ అడ్మినిస్ట్రేషన్ చేయొచ్చు, చాలా విధంగా రెస్ట్రిక్షన్ చేయొచ్చు అనమాట. సో అందుకని చెప్పేసి కొన్ని బేసిక్ ఫండమెంటల్ రైట్స్కి సిటిజన్స్కి ఇవ్వడం జరిగింది. నో వన్ కెన్ వైలేట్ దీస్ ఫండమెంటల్ రైట్స్, ఈవెన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆల్సో. నెక్స్ట్ వన్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్ ఇయర్, వీ హ్యావ్ టు రిమెంబర్. మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ నుంచి మనం ఏం తీసుకున్నాం, జ్యుడిషియరీ తీసుకున్నాం. యాక్చువల్గా ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ తీసుకున్నాం కదా. ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ అంటే సుప్రీంకోర్టు కింద హైకోర్టు కింద డిస్ట్రిక్ట్ కోర్ట్స్. కానీ మరి ఇక్కడ కూడా జ్యుడిషియరీ ఏంటి, సీ ద డిఫరెన్స్. ఇక్కడ మనం ఇండియాలో కోర్ట్స్ సిస్టమ్ ఎలా ఉండాలో తీసుకున్నాం, ఇండియాలో జ్యుడిషియరీ సిస్టమ్ ఎలా ఉండాలో తీసుకున్నాం. ఓకే, ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీ. కానీ ఇక్కడ ఏంటంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అనమాట. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే ఏంటంటే, ఇండిపెండెంట్ ఆఫ్ జ్యుడిషియరీ అంటే who can appoint judges in the judges of the Supreme Court, High Court, who can appoint judges in the ఇండియాలో జడ్జెస్ని, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జెస్ని, హైకోర్టు జడ్జెస్ని, హైకోర్టు చీఫ్ జస్టిస్ని ఎవరు అపాయింట్ చేస్తారు, దానికి ఒక సిస్టమ్ ఉందన్నమాట. దాన్ని ఏమంటామంటే మనం కొలీజియం సిస్టమ్ అంటాం. దాన్ని మనం ఏమంటాం, కొలీజియం సిస్టమ్ అంటాం అనమాట. సో దాన్ని మనం ఏమంటున్నామంటే ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. సో పొలిటికల్ పీపుల్ అంటే పార్లమెంట్ పీపుల్ కానీ పొలిటికల్ పీపుల్ కానీ జడ్జెస్ అపాయింట్ చేసేటప్పుడు వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వకూడదు. జ్యుడిషియరీ ఈజ్ కెప్ట్. ఇండియాలో కోర్ట్స్ అనేవి, జ్యుడిషియరీ అనేది పొలిటికల్ బాడీస్ నుంచి సపరేట్ చేశారనమాట. పొలిటికల్స్ అంటే పొలిటీషియన్స్ జడ్జెస్ని అపాయింట్ చేసేటప్పుడు ఇన్వాల్వ్ అవ్వటం లేదు. జ్యుడిషియరీ ఈజ్ కెప్ట్ ఇండిపెండెంట్లీ. సో జడ్జెస్ ఎలా అపాయింట్ చేయబడతారు, కాన్స్టిట్యూషన్లో మనకు ఒక ప్రొసీజర్ ఉంది జడ్జెస్ని అపాయింట్ చేయడానికి, దాన్నే కొలీజియం సిస్టమ్ అంటాం. ఈ కొలీజియం సిస్టమ్ ప్రకారం మాత్రమే జడ్జెస్ని అపాయింట్ చేయడం జరుగుతుందన్నమాట. సో దాన్ని ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటాం. కానీ మనకి 2004లో ఏం జరిగిందంటే, ఈ ఏదైతే ఇండిపెండెంట్ జ్యుడిషియరీ ఉందో, కొలీజియం సిస్టమ్ ఉందో, ఇండియాలో జడ్జెస్ని అపాయింట్ చేసే సిస్టమ్ని కొలీజియం సిస్టమ్ అంటాం. సో ఆ కొలీజియం సిస్టమ్ని తీసేసి ఎన్జేఏసి అనే ఒక సిస్టమ్ పెట్టారనమాట. నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్. సో ద నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ వాజ్ ఇనిషియేటెడ్ ఇన్ 2014. సో సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే కొలీజియం సిస్టమ్ని తీసేసి నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్ అనే ఒక దాన్ని ఎస్టాబ్లిష్ చేసిందనమాట, ఇండియాలో జడ్జెస్ని అపాయింట్ చేయడం కోసం. కానీ ఇక్కడేంటి, ఈ నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిషన్
ఒక కమిషన్ ఉంటుంది, ఆ కమిషన్లో జడ్జెస్ ఉంటారు, కొంతమంది పొలిటీషియన్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ కూడా ఈ కమిషన్లో మెంబర్స్గా ఉంటారు. వాళ్ళందరూ కలిసి ఇండియాలో జడ్జెస్ని అపాయింట్ చేస్తారు. సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ, హైకోర్టు జడ్జెస్ కానీ, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ, హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కానీ. కానీ మరి పొలిటికల్ పీపుల్ ఇన్వాల్వ్ అయినట్టే కదా. కానీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఏం అడాప్ట్ చేసుకుంది? ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అడాప్ట్ చేసుకుంది. కానీ ఎన్జేసీ కమిషన్లో పొలిటికల్ పీపుల్ కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. అందుకనే సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా 2015లో ఈ ఎన్జేసీ యాక్ట్ని స్ట్రైక్ ఆఫ్ చేసేసింది బై సేయింగ్ ఇట్ ఈస్ అన్కాన్స్టిట్యూషనల్ అడ్వైజ్ ఎన్జేసీ. సో యాక్చువల్గా అయితే కొలీజియం సిస్టమ్స్ ప్రకారమే మనకి జడ్జెస్ ఇండియాలో అపాయింట్ చేయబడుతున్నారు. కానీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఆ కొలీజియం సిస్టమ్ తీసేసి ఈ ఎన్జేసీ సిస్టమ్ పెట్టిందనమాట జడ్జెస్ని అపాయింట్ చేయడానికి. కానీ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో జ్యుడిషియరీని ఇండిపెండెంట్గా ఉంచారు, మీరు ఇలా చేయకూడదని చెప్పేసి ఈ యాక్ట్ని ఆల్రెడీ యాక్ట్ పాస్ చేశారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ పాస్ చేసింది 2014లో. దీన్ని మళ్ళీ కొట్టేసి అర్లియర్ అంటే కొలీజియం సిస్టమ్నే ఇప్పుడు కూడా ఫాలో అవుతున్నాం అనమాట. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ది ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ. సో పొలిటికల్ పీపుల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్స్లో ఇన్వాల్వ్ అవ్వటానికి వీలు లేదు. సో ఈ పాలిటిక్స్ నుంచి జ్యుడిషియరీని సపరేట్గా ఉంచాం, దాన్ని ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ అంటాం. సో అది డిఫరెన్స్ అనమాట. నెక్స్ట్ జ్యుడిషియల్ రివ్యూ. జ్యుడిషియల్ రివ్యూ అంటే ఏంటంటే ఏవైతే పార్లమెంటు యాక్ట్స్ పాస్ చేస్తుందో ప్రతి యాక్ట్ని సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా రివ్యూ చేయొచ్చు అనమాట. దాన్ని జ్యుడిషియల్ రివ్యూ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 1990లోనే పివి నరసింహారావు గవర్నమెంటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ పీపుల్స్కి రిజర్వేషన్ 10% రిజర్వేషన్ అనేది ఇచ్చింది. రీసెంట్గా ఎకనామిక్ ఈడబ్ల్యూఎస్ అంటున్నాం, ఇప్పుడు ఎకనామిక్ వీకర్ సెక్షన్ అంటున్నాం. రీసెంట్గా మనకి 2 years బ్యాక్ నుంచి ఈ వీకర్ సెక్షన్లో కూడా 10% రిజర్వేషన్ ఇస్తున్నారు. యాక్చువల్లీ ఇలాంటి ఒక యాక్ట్ అనేది 1990లోనే పివి నరసింహారావు గవర్నమెంట్ టైంలో పాస్ చేశారు. కానీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ ఎకనామికల్గా వీక్గా ఉన్న వాళ్ళకి కాన్స్టిట్యూషన్లో రిజర్వేషన్ ఇవ్వాలని లేదనమాట. అందుకని అప్పట్లో సుప్రీంకోర్టు ఏం చేసిందంటే దీన్ని జ్యుడిషియల్ రివ్యూ కింద తీసుకొని స్ట్రైక్ ఆఫ్ చేసింది. దాన్నే జ్యుడిషియల్ రివ్యూ అని అంటాం అనమాట. ఎప్పుడైతే పార్లమెంట్ యాక్ట్స్ పాస్ చేస్తుందో అవి గనక కాన్స్టిట్యూషన్కి వ్యతిరేకంగా ఉంటే సుప్రీంకోర్టు వాటిని చెల్లకుండా చేస్తుంది, స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది. దట్ ఈస్ నో మోర్ అన్ యాక్ట్ ఆఫ్ పార్లమెంట్ అనమాట. దట్ విల్ నాట్ బి ఇన్ ద ఫోర్స్ అనమాట. సో దాన్ని జ్యుడిషియల్ రివ్యూ అంటాం. సో అందుకనే ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ద పార్లమెంట్ reviewed by Supreme Court of India. If it is find the act is not in line with the Constitution of India, Supreme Court can strike off that act. ఒక యాక్ట్ పార్లమెంట్ పాస్ చేసిన యాక్ట్ కనుక కాన్స్టిట్యూషన్ ప్రకారం లేకపోతే సుప్రీంకోర్టు ఆ యాక్ట్ని స్ట్రైక్ ఆఫ్ చేస్తుంది, అంటే ఫోర్స్లో లేకుండా చేస్తుంది అనమాట. సో దాన్ని మనం జ్యుడిషియల్ రివ్యూ అంటాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దీన్ని కూడా యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచి బారో చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇంపీచ్మెంట్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఇంపీచ్మెంట్ ఏంటంటే ప్రెసిడెంట్ని సింపుల్గా రిమూవ్ చేయటాన్ని ఇంపీచ్మెంట్ అంటాం. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది మనం రిమూవ్ అనకూడదు, ఎందుకంటే దానికి ఒక ప్రాసెస్ ఉందన్నమాట, ప్రొసీజర్ ఉంది. సో అందుకనే ఇంపీచ్మెంట్ అంటాం. ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అంటే ప్రెసిడెంట్ని రిమూవ్ చేసే ప్రాసెస్. సో వెన్ ఎవర్ ప్రెసిడెంట్ ఫైండ్ దట్ హీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ మిస్కండక్ట్, హీ వయోలేటెడ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో ప్రెసిడెంట్ని ఎందుకు తీసేయొచ్చు అనే ఎలాంటి గ్రౌండ్స్ లేవు. సింపుల్గా ఇఫ్ హీ వయోలేట్స్ ది కాన్స్టిట్యూషన్. ఆ వయోలేట్స్ ద కాన్స్టిట్యూషన్ అంటే ఏంటో కూడా, అంటే కాన్స్టిట్యూషన్కి ఏమైనా వ్యతిరేకంగా చేస్తే సో దాన్ని ఆ టైంలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని రిమూవ్ చేసే ప్రాసెస్ని ఇంపీచ్మెంట్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అని అంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ రిమూవల్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్, హైకోర్ట్ జడ్జెస్, దీనివల్ల కూడా ఇంపీచ్మెంటే అంటాం. ఇక్కడ కూడా మనం ఇంపీచ్మెంట్ ప్రొసీజరే ఫాలో అవుతాం అనమాట. ఓకే, రిమెంబర్. సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాని ఇంపీచ్మెంట్ ప్రొసీజర్ ఫాలో అవుతాం రిమూవ్ చేయడానికి. అలానే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాని కానీ, సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ, హైకోర్టు జడ్జెస్ వాళ్ళని కూడా ఇంపీచ్మెంట్ ప్రొసీజరే ఫాలో అవుతాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి పోస్ట్ ఆఫ్ ది వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇది కూడా మనం యుఎస్ కాన్స్టిట్యూషన్ నుంచే తీసుకోవడం జరిగింది. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ వాట్ వీ బారోడ్ ది ఫ్రమ్ యుఎస్ కాన్స్టిట్యూషన్. నెక్స్ట్ వచ్చి ఐరిష్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఓకే, ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. దీన్ని సింపుల్గా ఏమంటామంటే డిపిఎస్పి అంటాం, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ, డిపిఎస్పి. సో ఏంటి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ది స్టేట్ పాలసీ? దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ గైడ్ లైన్స్ are suggested by the constitution makers to keep in mind by the central government while they are making any policy for administration of this country. సో పార్లమెంట్ ఆఫ్ ఇండియా అనేది చాలా పాలసీని ఫ్రేమ్ చేస్తూ ఉంటుంది ఈ కంట్రీని అడ్మినిస్ట్రేషన్ చేయడానికి. సో వాళ్ళు అలాంటి
పాలసీలు చేసేటప్పుడు కాన్స్టిట్యూషన్ మేకర్స్, ఈ కాన్స్టిట్యూషన్ రాసిన వాళ్ళు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని ఈ గవర్నమెంట్కి చెప్పడం జరిగింది. దే షుడ్ కీప్ ఇన్ మైండ్ అనమాట. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది ఈ డిపిఎస్పి ప్రిన్సిపల్స్ని ఎప్పుడు కూడా రికగ్నైజ్ చేయాలి వాళ్ళు చేసే పాలసీస్లో. ఓకే, సో దీస్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్. డిపిఎస్పి ప్రిన్సిపల్స్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిపిఎస్పి ప్రిన్సిపల్స్లో ఏమేమి ఉంటాయంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ గురించి ఉంటుంది. ఈ డిపిఎస్పి ప్రిన్సిపల్ ప్రొవైడ్ ఎడ్యుకేషన్ టు ఆల్ ద సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఓకే, ఆల్ ద యంగ్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీకి ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయమని ఉందన్నమాట. సో ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయమని ఉంది కాబట్టి మనకి ఆర్టికల్ 21 అనేది ఫండమెంటల్ రైట్స్లో 21A, ఆర్టికల్ 21Aలో రైట్ టు ఎడ్యుకేషన్ అనేది వచ్చిందనమాట. యాక్చువల్గా ఆర్టికల్ 21A వాజ్ నాట్ దేర్ ఇనీషియల్లీ ఇన్ ద అండర్ ఫండమెంటల్ రైట్స్. ఆర్టికల్ 21A ఇనీషియల్గా ఫండమెంటల్ రైట్స్లో లేదు, కానీ డిపిఎస్పి ప్రిన్సిపల్స్లో ఈ కంట్రీలో ఉన్న అందరికీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయమని చెప్పబడింది. అందుకని ఆర్టికల్ 21Aని ఇనాక్ట్ చేసి ఈ డిపిఎస్పి ప్రిన్సిపల్స్ని గవర్నమెంట్ రికగ్నైజ్ చేస్తుంది అనమాట. సో ఎవరైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు చేసే పాలసీలు చేసేటప్పుడల్లా ఈ డిపిఎస్పి ప్రిన్సిపల్స్ని గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. కంపల్సరీగా పాసిబుల్ అయితే అన్ని డిపిఎస్పి ప్రిన్సిపల్ని ఇంప్లిమెంట్ చేయాలన్నమాట. పాసిబుల్ కాకపోతే మనం ఏమి కేసెస్ దీస్ ఆర్ నాట్ బైండింగ్ ఆన్ గవర్నమెంట్ మీద ఏమి బైండ్ అయ్యి లేవు. సో వాళ్ళు చేస్తూ ఉంటారు. యాక్చువల్ ఆల్వేస్ దే ఆర్ వర్కింగ్ ఫర్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డిపిఎస్పి ప్రిన్సిపల్స్. మనకి కౌ స్లట్టర్స్ను బ్యాన్ చేశారు. ఓకే, కౌ స్లట్టర్స్ అంటే సో మనకి ఒక 2 years బ్యాక్ అంటే కౌ స్లట్టర్స్ని బ్యాన్ చేశారనమాట. అంటే ఈటింగ్ కౌని బ్యాన్ చేశారనమాట. ఎందుకు ఈటింగ్ కౌని బ్యాన్ చేశారంటే ఈ గవర్నమెంట్ ఓన్గా చేసిందేం కాదు. డిపిఎస్పి ప్రిన్సిపల్స్లో అండర్ గాంధీయన్ ప్రిన్సిపల్స్, యాక్చువల్గా ఈ డిపిఎస్పి ప్రిన్సిపల్స్ని 3 డివిజన్స్ చేశారు. గాంధీయన్ ప్రిన్సిపల్స్, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్, లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్. అంటే కొంతమంది అప్పట్లో కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో కొంతమంది ఎమినెంట్ లీడర్స్ ఉన్నారు. అందులో గాంధీ ఒకడనమాట. కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో లేడు కానీ ఒక ఇంపార్టెంట్ పర్సన్ అనమాట. అలానే కొంతమంది లిబరల్స్ ఉన్నారు, ఇండివిజువల్ ఇంటెలిజెన్స్ పీపుల్ ఉన్నారు. అలానే కొంతమంది సోషలిస్ట్ అంటే నెహ్రూ లాంటి వాళ్ళు ఉన్నారు. నెహ్రూ లైక్స్ మోర్ సోషలిజం అనమాట. సో వీళ్ళందరూ చెప్పిన వాటన్నిటిని ఇందులో ఉంచారనమాట. అందుకని డిపిఎస్పి ప్రిన్సిపల్స్ని 3 డివిజన్ చేశారు. గాంధీయన్ ప్రిన్సిపల్స్, లిబరల్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రిన్సిపల్స్, సోషలిస్ట్ ప్రిన్సిపల్స్ అనమాట. సో అండర్ గాంధీయన్ ప్రిన్సిపల్స్లో గాంధీ ఏం చెప్తాడంటే ప్లీజ్ స్టాప్ ఈటింగ్ డ్రాట్ ప్రొహిబిటెడ్ యానిమల్స్. డ్రాట్ అంటే కరువు, అంటే మనకి కరువు సమయంలో అంటే లేకపోతే ఒక అగ్రికల్చర్ క్రాప్స్ పండని టైంలో కరువు సమయంలో ఏ యానిమల్స్ అయితే హ్యూమన్ సర్వైవ్ అవటానికి హెల్ప్ చేస్తాయో అలాంటి యానిమల్స్ని తినకుండా ఇండియాలో ఆపమని గాంధీయన్ ప్రిన్సిపల్స్లో ఉంటుంది. సో అందుకనే కౌ అనేది ఏంటంటే ఇప్పుడు మనం యాన్షియంట్ ఇండియా నుంచి చూసినట్లయితే మనకి యాన్షియంట్ ఇండియా నుంచి చూసినట్లయితే ఆరియన్స్. సో ఆరియన్స్ కౌస్తోనే ఈ కంట్రీకి రావడం జరిగింది. దీస్ ఆర్ ద క్యాటిల్ రీరింగ్ పీపుల్ అనమాట. సో అందుకే కౌ ఎందుకంటే కౌ అనేది ఏంటంటే ఈ డ్రాట్ సమయంలో కౌ అనేది మనకి సర్వే అవడానికి హెల్ప్ చేస్తుంది. సో అలాంటి యానిమల్స్ని ఏవైతే ఉన్నాయో నాట్ ఓన్లీ అంటే కరువు సమయంలో ఏ యానిమల్స్ అయితే మనం సర్వే అవడానికి యూజ్ అవుతాయో అలాంటి యానిమల్స్ని తినటం ఆపేయమని గాంధీయన్ ప్రిన్సిపల్స్లో ఉంటుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ఏం చేశారంటే కౌస్ లెటర్స్ని బ్యాన్ చేశారనమాట. సో దీస్ ఆర్ ద డిపిఎస్పి ప్రిన్సిపల్స్. ఇవి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు గవర్నమెంట్కి చెప్పబడ్డాయి అనమాట. వాళ్ళకు పాసిబుల్ అయితే వీటిని వాళ్ళ పాలసీలో ఇంక్లూడ్ చేసి ఇంప్లిమెంట్ చేస్తూ ఉండాలి. వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేదనుకోండి మనం ఏమి చేయలేం. ఓకే, బట్ దే షుడ్ కీప్ ఇన్ మైండ్ అనమాట. నెక్స్ట్ వన్, నామినేషన్ ఆఫ్ మెంబర్స్ టు రాజ్యసభ. ఓకే, సో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కెన్ నామినేట్ కొంతమంది ఎవరైతే ఇండియాలో కొంచెం సోషల్ పరంగా కానీ లేకపోతేనేమో ఆర్ట్ పరంగా లిటరేచర్ పరంగా ఎవరైతే వాళ్ళ లైఫ్ని ఈ సోషల్ ఎక్కువ సాక్రిఫైస్ చేశారో వాళ్ళని రికగ్నైజ్ చేయడం కోసం రాజ్యసభలో కొన్ని సీట్స్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నామినేట్ చేస్తారు. వీటికి ఎలక్షన్స్ ఉండదన్నమాట. సో ఈ ప్రొవిజన్ కూడా ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం. లాస్ట్ నుంచి ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్. సో ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ అనేది ఒక సపరేట్ ప్రొసీజర్ అనమాట. మనం నెక్స్ట్ డిస్కస్ చేసుకున్నాం తర్వాత క్లాస్లో. సో ది ఎలక్షన్ ఆఫ్ ప్రెసిడెంట్ ప్రొసీజర్ని కూడా ఐరిష్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకోవడం జరిగింది. నెక్స్ట్ 5th